ప్రభు చిత్తమైతే ఇలాగూ దేవునితో సమాధాన పడాలి, దేవునికి సమీపం కావాలి, మళ్ళా ఆత్మీయ జీవితాన్ని పురికొల్పుకోవాలి, ప్రోత్సహించుకోవాలి అని సిద్ధపడినటువంటి బిడ్డలకి ఒక మంచి అవకాశం. వచ్చేటువంటి బుధ, గురు, శుక్ర ఫాస్టింగ్ ప్రేయర్స్ ఏర్పాటు చేయబడ్డ ఉపవాస ప్రార్థనలు. మెయిన్ బ్రాంచ్లో 3 దినాల ఉపవాస ప్రార్థన ఏర్పాటు చేయబడింది. ఇక జూలై 16, 17, 18 బుధ, గురు, శుక్రవారాలు ఫాస్టింగ్ ప్రేయర్ ఉంది. ప్రిపేర్ అవ్వండి. కాబట్టి మీ తీవ్రత, నేను దేవుడితో గడపాలి, తిరిగి ఆత్మీయ అనుబంధాన్ని నెలకొల్పుకోవాలి, నేను తిరిగి ఉపవాసంలో నా దేవునికి సమీపం కావాలి, నా జీవితాన్ని చక్కదిద్దుకోవాలి, సరి చేసుకోవాలి, నేను లైన్లో ఉండాలి అనుకుంటే బుధవారానికి సిద్ధపడండి. బుధవారం నుంచి ఇక టైమ్స్ అక్కడ ఉన్నాయి చూడండి. ఉదయం 10 గంటలకి, తర్వాత సాయంత్రం 6 గంటలకి రోజు 2 కూటాలు జరుగుతాయి. మధ్యలో మీరు ప్రార్థనలో గడుపుకోవచ్చు. దేవుని సన్నిధిలో ఉండగలిగిన వాళ్ళు ఫాస్టింగ్ ఉండొచ్చు. ఒకవేళ కొంతమంది యథార్థవంతులు ఉంటారు, నేను ఉపవాసం ఉండలేదు కాబట్టి నేను ఎందుకులే అని. అంత త్యాగం ఏం అవసరం లేదు. బాగలేకపోతే తినైనా సరే ప్రేయర్లో ఏకీభవించు, ప్రార్థనలో ఏకీభవించు. ఆరోగ్యం బాగుండి ఫాస్టింగ్ ఉండగలిగితే ఉండు. ఆత్మీయ జీవితాన్ని తిరిగి మండించుకుందాం, తిరిగి పురికొల్పుకుందాం. ఆ 3 దినాలు కాస్త సెల్ ఫోన్ని పక్కన పెడదాం. ఎక్కడో దూరాలు ఉండి లైవ్ చూసేవాళ్ళు లైవ్లో వాళ్ళకి అవసరం కాబట్టి వాళ్ళు దానిలో పాలు పంపులు పొందుతారు. వాళ్ళ లైవ్ చూస్తా, లైవ్ మాత్రమే చూస్తాం, ఇంకా వేరే చెత్త ఏం చూడకుండా ఆ 3 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్లో మనతో కలిసి ఏకీభవిస్తారు. మీరైతే డైరెక్ట్ ఇక్కడ వచ్చి కలిసే అవకాశం ఉంది కనుక చక్కగా మీరు వచ్చి కూర్చొని ఇక్కడ దేవుని వాక్యం వినొచ్చు. ఆ 3 డేస్ ముందే చెప్పేసేయండి, సెల్ ఫోన్కి అందుబాటులో ఉంటాం, మేము దేవునికి అందుబాటులో ఉండాలి, ఈ 3 రోజులు మీకు అందుబాటులో ఉండమని చెప్పండి. అలా తీర్మానం చేసుకొని ఫాస్టింగ్లో కలవండి. ఓకే, రైట్. ఏ తారీఖులు? 16, 17, 18 తారీఖుల్లో బుధ, గురు, శుక్రాల్లో ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటుంది. రైట్, పెందలగడ వచ్చేసేయండి. వరుసగా 3 రోజులు పండగే. కడలియంత ఎగసి పడిన హద్దు దాటదు నీ ఆజ్ఞలేక, కలతలన్నీ సమసిపోయే కన్న తండ్రి నిన్ను చేరినాక, కమనీయమైనది నీ దివ్య రూపము, కలనై